లోకజనులైన వాళ్ళరా, ఈ ఉదయకాలమున మీ అందరికీ నా శుభాశీస్సులు, శుభోదయములు. దేవుడి మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాను మీకోసం. లోకజనులైన వాళ్ళరా, ఈ లోకాన్ని సృష్టించింది ఒకే ఒక్క దేవుడు. ఈ లోకంలో జీవిస్తున్న సర్వ మానవాళిని కూడా సృష్టించింది ఆ దేవుడే. ఆ దేవుడు ఈ లోకాన్ని ఎందుకు సృష్టించాడంటే తన కోసమే, తన ఆనందం కోసమే సృష్టించుకున్నాడు. మరి ఈ లోకంలో జీవిస్తున్న సర్వ మానవాళిని కూడా తన కోసమే, తన ఆనందం కోసమే సృష్టించుకున్నాడు. ఆయన సర్వ సృష్టికర్త. ఆ సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఎవరు అంటే ఉన్నవాడు అయిన, అనువాడు అయిన దేవుడు. ఆయనే యెహోవా దేవుడు. ఆ దేవుడు సదా ఉండు దేవుడు, అంతం లేని దేవుడు. ఆ దేవుడు సృష్టించుకున్న లోకమే ఇది. సృష్టికర్త ఒక్కడే, ఉన్నవాడు అయిన, అనువాడైన దేవుడే సృష్టికర్త. ఆ దేవుడే తన కోసమే, తన ఆనందం కోసమే భూలోక నరులను సృష్టించుకున్నాడు. సర్వ మానవాళిని, అందరినీ కూడా, వీళ్ళందరినీ కూడా సృష్టించుకొని తనకు ప్రియమైన నరులుగా చేసుకున్నాడు. తనకు ప్రియమైన నరులు, తన ప్రియమైన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. వీరితో మమైక్యమైపోయి కలిసి జీవిస్తూ. ఈ మాటలు అన్నీ కూడా ఉన్నవాడు అయిన, అనువాడు అయిన దేవుడే తన పరలోక రాజ్యం నుంచి సన్నని స్వరాలను నా దగ్గరకు పంపుతూ నాతో మాట్లాడిన మాటలనే నేను మీకు చెప్తున్నాను. లోకజనులైన వాళ్ళరా, ఏది కూడా నా సొంత మాట కానే కాదు అని మీరు గ్రహించండి. ఈ లోకంలో ఉన్న దేశాలలో జీవిస్తున్న ప్రజలు కొందరు దేవతలను, దేవుళ్లను ఆరాధిస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు. ఆ దేవతలు, దేవుళ్ళ గురించి నేను ఒక మాట చెప్తాను. ఆ దేవతలు, దేవుళ్ళు సృష్టికర్తలు కారు. వాళ్ళు నోటి మాట పలిగితే సృష్టి కలిగే అంత సర్వశక్తిమంతులు కారు. వాళ్ళని ఏ ప్రజలైతే ఆరాధిస్తూ ఉంటారో, కొలుస్తూ ఉంటారో ఆ ప్రజలను, ఆ జనులను ఆయా దేవతలు, దేవుళ్ళు సృష్టించుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఈ లోకాన్ని సృష్టించలేదు కనుక ఆయా జనులను కూడా వారు సృష్టించలేదు. ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడే ఈ లోకంలో జీవిస్తున్న సర్వమానవాళిని కూడా సృష్టించాడు. ఇదే నిజం. అంతేగాని ఈ లోకాన్ని ఒక సృష్టికర్త సృష్టిస్తే ఈ లోకంలో జీవిస్తున్న నరులను కొంతమంది దేవుళ్ళు, దేవతలు సృష్టించలేదు. ఇది నిజం. కనుక మీరందరూ కూడా ఒకే దేవుని జనులు, ఈ లోకం ఆ దేవునిదే అని నేను మీకు చెప్తున్నాను. మరి మీరందరూ కూడా దేవుని జనులే అని నేను మీకు చెప్పడానికి, మీ ముందు నిరూపించడానికి మీ మెదడు మీకు ఎలా ఉపయోగపడుతుంది? మీరు సన్మార్గంలో జీవించాలని కోరుకున్నప్పుడు మీకు వచ్చి పాపపు జ్ఞానం ఎవరిది, పాపపు తలంపులు ఎవరివి అని నేను మీకు చెప్పాలనుకొని ఈరోజు నేను మీకు చెప్తున్నాను. నేను చెప్పేది ఏది కూడా నా సొంత మాటలు కానే కాదు. మీ సృష్టికర్త అయిన దేవుడు మీరు పాపాలు చేయటానికి మూల కారణము అయిన ఆ పాపపు జ్ఞానము ఎవరిదో మీకు చెప్పమని నన్ను ఎంచుకున్నాడు. అలా ఎంచుకోవడానికి కారణము మిమ్మల్ని తనకు ప్రియమైన నరులుగా సృష్టించుకున్నందుకు. మీ మీద అంత ప్రేమ. మీ ఆది తల్లిదండ్రులైన ఆదామవ్వల నుండి ఇప్పటి వరకు ఉన్న మానవాళి అందరూ కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే
మేము దేవుని చిత్తానుసారంగా జీవించాలని కోరుకుంటున్నాము, దేవునికి ఇష్టమైన రీతిగా జీవించాలని కోరుకుంటున్నాము. కానీ మా మెదడు తనకై తాను పాపపు జ్ఞానాన్ని కలిగి ఉండి పాపపు జ్ఞానంతోనే మమ్మల్ని జీవింపజేస్తూ ఉంది. ఆ జ్ఞానం వల్లనే మేము పాపం చేస్తున్నాము అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారితోనే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. మీకు ఎందుకు ఆ పాప జ్ఞానం మీ తలలో వస్తుంది? ఆ పాపపు ఆలోచనలు, ఆ పాపపు తలంపులన్నీ ఎవరివి అనేది మీకు తెలియదు. మీరేమనుకుంటున్నారంటే ఇప్పటి వరకు ఆ పాపపు జ్ఞానము, ఆ జ్ఞానము నుండి వచ్చే పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు అన్నీ కూడా మీవని మీరు అనుకుంటూ ఉన్నారు. వాటి అనుసారంగానే మీరు పాపాలు చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని సృష్టించిన మీ సృష్టికర్త అయిన దేవుడు నాకు చెప్పిన సంగతులని నేను మీకు చెప్తున్నాను. ఆ జ్ఞానం మొత్తం కూడా మీది కాదని మీ తండ్రి అయిన దేవుడు నాకు బయలుపరిచాడు. మిమ్మలను రక్షించుకోవడానికి ఆ పాప జ్ఞానాన్ని మీరు ఎలాగ చంపాలో మీకు చెప్పడానికి, ఆ పాప జ్ఞానం ఎవరిదో మీకు చెప్పడానికి మీ మీద ప్రేమతోనే నన్ను ఎంచుకొని మీ కింద మీ పనివాడిగా చెప్పమన్నాడు. ఈ సంగతులు అన్నీ కూడా నేను చెప్పేది ఏది కూడా నా సొంత మాట కానే కాదు. మీ తండ్రి అయిన దేవుడు నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెబుతున్నాను. మీరు మీ తలలో వింటారు కదా పాపపు జ్ఞానాన్ని. ఆ జ్ఞానము మీ మెదడు నుండి వచ్చేది కాదు. దేవుడు మీకు మెదడుని ఎందుకు ఇచ్చాడు అంటే మీరు ఈ లోకంలో సంచరిస్తూ జ్ఞానాన్ని సంపాదించుకొని సన్మార్గంలో జీవించడానికే, మీకు ఉపయోగపడటానికే మెదడుని ఇచ్చాడు. మీ మెదడు తనకై తాను ఈ లోకం నుంచి జ్ఞానాన్ని సంపాదించుకోలేదు. తనకై తాను పాప జ్ఞానాన్ని కలిగి ఉండదు, సంపాదించుకోదు. మెదడు తనకై తాను జ్ఞానాన్ని సంపాదించుకోలేదు. దేనికి అంటే మెదడు మనిషి కాదు కనుక. మీరే మనుషులు, మీకు మాత్రమే దేవుడు మెదడునిచ్చాడు. మీరు ఈ లోకంలో సంచరిస్తూ జ్ఞానాన్ని సంపాదించుకొని దానిని మీ మెదడులో దాచుకోవడానికే ఇచ్చాడు. దాచుకున్న జ్ఞానంతో మీరు సన్మార్గంలో జీవించాలని, తన మార్గంలో జీవించాలని దేవుడి చిత్తం, దేవుని కోరుకున్నాడు. అందుకే మీ మెదడుకు సొంత జ్ఞానాన్ని ఇవ్వలేదు. మీ తండ్రి అయిన దేవుడు పాప జ్ఞానాన్ని అసలే ఇవ్వలేదు. మరి మీ మెదడు మీకు ఎలాగా ఉపయోగపడుతుంది అంటే మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి కదా. ఆ సెల్ ఫోన్ మెమరీలో మీకు కావలసిన వాటిని లోకం నుంచి స్వీకరించి భద్రపరుచుకుంటూ ఉంటారు. అలాగే మీ మెదడు కూడా మీరు ఈ లోకంలో సంచరిస్తూ లోకం నుంచి జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానాన్ని మీ మెదడులో దాచుకోవడానికే సెల్ ఫోన్ మెమరీ లాగా మీకు ఉపయోగపడుతుంది. మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ ఎలాగైతే పూర్తిగా మీ ఆధీనంలో ఉంటుందో అలాగే మీ మెదడు కూడా పూర్తిగా మీ ఆధీనంలోనే ఉంది. మీ మెదడు ఒక సెల్ ఫోన్ మెమరీ లాంటిది. మీ శరీరం ఒక సెల్ ఫోన్ అయితే సెల్ ఫోన్ లాంటిదే. మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ లాంటిదే. మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ మెమరీని దేనికోసం అయితే వాడుకుంటూ ఉంటారో, ఎలాగైతే వాడుకుంటూ ఉంటారో, ఏమైతే భద్రపరుచుకుంటూ ఉంటారో వాటి కోసమే మీ సెల్ ఫోన్ మెమరీ ఉపయోగపడుతుంది. అలాగే మీ మెదడును కూడా మీరు దేనికోసం అయితే ఉపయోగించుకుంటారో దానికోసమే ఉపయోగపడుతుంది. ఎలాగైతే ఉపయోగించుకుంటారో అలాగే ఉపయోగపడుతుంది. అంతవరకే దాని హద్దు. మరి కొంతమంది అనుకుంటూ ఉంటారు, దేవుని భక్తులైన వాళ్ళు, మేము దేవుని చిత్తానుసారంగా జీవించాలని కోరుకుంటున్నాము, కానీ మా మెదడు ఎక్కువగా పాప జ్ఞానాన్ని కలిగి ఉంది, పాపపు ఆలోచనలను ఆలోచిస్తూ ఉంది, పాపపు తలపులను తలుస్తూ ఉంటుంది.
పాపానికి బానిసైపోయింది మా మెదడు అని చింతిస్తూ పాపాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు నుంచి కాదు అలా చేస్తుంది. ఆదాము అవ్వల నుండి ఇప్పటి వరకు వచ్చిన అన్ని తరాలలో జీవిస్తున్న ప్రజలైన వాళ్ళు 90% మంది అంతే జీవించారు, అంతే అనుకున్నారు. వారి వారి తల్లో వినే పాపపు జ్ఞానమనుసారంగా, పాపపు ఆలోచనలనుసారంగా, పాపపు తలుపులనుసారంగా వారు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు, అపవిత్రులుగా మారారు. కొందరు నరకాల్లో ఉన్నారు, మరి కొందరు భూమి మీద ఉన్నారు. మరి ఈ తరంలో జీవిస్తున్న ప్రజలు కూడా వారి పూర్వీకుల వాళ్ళే వాళ్ళు అనుకుంటున్నారు. ఈ తరంలో జీవిస్తున్న ప్రజలు అయిన మీరు, మేము దేవుని చిత్తానుసారంగా జీవించాలని కోరుకుంటున్నాము, మేము దేవుని సన్నిధానానికి పోతున్నాము, పాపం చేయకూడదని కోరుకుంటున్నాము, పాపం గురించి మేము ఆలోచించటం లేదు, కానీ మా మెదడు పాపపు జ్ఞానాన్ని కలిగి ఉంది, పాపం గురించి ఆలోచిస్తుంది, పాపం గురించి తలుస్తుంది అని అనుకుంటూ ఉంటారు, పాపాలు చేస్తూ ఉంటారు. అలాంటి వారితో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. మీరు మీ మీ తల్లో మీరు వినే ఆ పాప జ్ఞానాన్ని నుంచి వచ్చే పాపపు ఆలోచనలు, తలంపులు అన్నీ కూడా మీ మెదడు కానే కాదు. మీ మెదడు తనకే తాను పాప జ్ఞానాన్ని కలిగి లేదు. మరి అవన్నీ కూడా ఎవరివి అంటే ఇప్పుడు చెప్తున్నాను, మీ ఆది తల్లిదండ్రులైన వాళ్ళు సాతాను మాటలు నమ్మి పాపం చేసినందుకు వారి శరీరాల మీద సృష్టికర్త అయిన దేవుడు సాతానుకు అధికారాన్ని ఇచ్చాడు. వారిని ఏదైనా వనము నుండి బయటికి గెంటివేసిన తర్వాత ఆ సాతాను వారి శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండి దాని పాపపు జ్ఞానాన్ని వారి తలలోకి పంపింది. ఆ జ్ఞానం నుండి అది దాని పాపపు ఆలోచనలను, తలంపులను పంపుతూ వస్తుంది. ఆదాము అవ్వల నుండి ఇప్పటి వరకు వచ్చిన అన్ని తరాల ప్రజలలోకి అలా ఎందుకు పంపుతుంది అంటే, ఆదాము అవ్వలైన వాళ్ళు ఏ సాతాను మాటలు నమ్మి ఏ శరీరం కోసం అయితే పాపాలు చేశారో ఆ శరీరాల మీద సాతానుకు దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. ఆదాము అవ్వల శరీరాల మీద వారు చేసిన పాపానికి ఆ ఫలితాన్ని వారి సంతానమైన లోకమానవాళి అందరి శరీరాల మీద కూడా సాతానుకు అధికారాన్ని ఇచ్చాడు. సాతాను దాని అధికారాన్ని వాడుకుంటూ దాని పాపపు జ్ఞానాన్ని భూమి మీద పుట్టిన ప్రతి నరుని తల్లో ఉంచుతుంది. దాని పాపపు ఆలోచనలను, పాపపు తలంపులనే నరుల తల్లోకి పంపుతూ ఉంటుంది. దాని బానిసయ్యే కోరికలను, ఫీలింగ్స్ని సంబంధించిన ఆలోచనలను కూడా నరుల తల్లోకి పంపుతూ ఉంటుంది. ఇది నిజం. కొంతమంది అలా సాతాను పంపటానికి దాని పాపపు జ్ఞానాన్ని, అది మీ తప్పు కానే కాదు. సాతాను మీ శరీరాల మీద అధికారం కలిగి ఉండటము అది మీ తప్పు కానే కాదు. మీ ఆది తల్లిదండ్రులైన వాళ్ళు చేసిన పాప ఫలితాన్ని దేవుడు వారి సంతానమైన మీ అందరి శరీరాల మీద అధికారాన్ని ఇచ్చాడు సాతానికి. ఆ అధికారాన్ని ఉపయోగించుకుంటే దాని పాప జ్ఞానాన్ని మీ తల్లో ఉంచింది. దాని గురించి తెలియని ఆదాము అవ్వల నుండి ఇప్పటి వరకు వచ్చిన అన్ని తరాల వాళ్ళు దాని పాపపు జ్ఞానాన్ని తమ జ్ఞానంగా అనుకొని, దాని పాపపు ఆలోచనలనే తమ ఆలోచనలుగా అనుకొని, దాని పాపపు తలుపులనే వారి పాపపు తలుపులు అనుకొని పాపాలు చేస్తూ వచ్చారు, అపవిత్రులుగా మారారు. ఆ అపవిత్రులుగా మారిన వాళ్ళు వారిలో కొందరు ఈ భూమి మీదనే ఉండారు. ఈ భూమి మీద నుండి వారి కుటుంబ సభ్యులలో నూతనంగా పుట్టిన శిశువులోకి ప్రవేశించి వారి జీవితాన్ని వారు జీవిస్తూ వచ్చారు. సాతాను నుండి పొందుకున్న జ్ఞానంతో, సాతాను నుండి పొందుకున్న ఆలోచనలతో, ఫీలింగ్స్తో. ఇదే నిజం. ఈ తరంలో జీవిస్తున్న లోక మానవాళి అందరి శరీరాల మీద కూడా సాతాను అధికారం కలిగి ఉండి మీ ఆది తల్లిదండ్రులు చేసిన పాప ఫలితానికి
సాతాను మీ అందరి శరీరాల మీద అధికారం కలిగి ఉంది. అది మీరు చేసిన పాపానికి కానే కాదు. తల్లిదండ్రులు చేసిన పాప ఫలితాన్ని పిల్లల మీద ఉంచాడు దేవుడు. ఇది జరుగుతుంది మొదటి నుంచి. ఆ సాతాను పంపే ఆ పాపపు జ్ఞానము మీ మెదడుది కానే కాదు. మీరు దాని గురించి ఆలోచించరు కనుక, మీరు సన్మార్గంలో దేవుని చిత్తానుసారంగా జీవించాలని కోరుకున్నప్పుడు మీ మెదడు మీకు వ్యతిరేకంగా పాపపు జ్ఞానాన్ని కలిగి లేదు. అది లోకాధికారి అయిన సాతాను మీ ఆది తల్లిదండ్రుల నిమిత్తము మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండి అది పంపే పాప జ్ఞానమే మీరు మీ తలలో వింటూ ఉంటారు. మీ మెదడు మనిషి కాదు, తనకై తాను సొంతగా పాపపు జ్ఞానాన్ని కలిగి ఉండి మిమ్మల్ని పాపంలో పడివేయటానికి. మీ మెదడు ఒక అవయవం మాత్రమే, దేవుడు మీకు ఇచ్చిన ఒక అవయవం మాత్రమే. మీరు మీ శరీర అవయవాలను ఎలాగైతే ఉపయోగించుకుంటారో అలాగే మీ మెదడును కూడా ఉపయోగించుకోవాలని దేవుడు మీకు మెదడునిచ్చాడు. మెదడు కంటే హద్దునిచ్చాడు. మీకు మేలుకరమైన మెదడునిచ్చాడు. మిమ్మల్ని పాపంలో పడవేని మెదడునే ఇచ్చాడు దేవుడు. మెదడు కంటే సొంత జ్ఞానాన్ని ఇవ్వలేదు, పాప జ్ఞానాన్ని అసలే ఇవ్వలేదు దేవుడు. దేనికంటే మీరు ఈ లోకంలో సంచరిస్తూ జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానాన్ని మీ మెదడులో దాచుకోవడానికే, ఉపయోగపడటానికే ఇచ్చాడు. మీరు సన్మార్గంలో జీవించడానికి ఉపయోగపడే మెదడునే ఇచ్చాడు. మరి ఆ సాతాను పాపపు జ్ఞానము ఎలాగుండిద్దో కొన్ని ఉదాహరణలు చెప్తాను. మీరు పగలపూట జీవిస్తున్న కాలంలో మీరు మీ స్నేహితుల ప్రభావానికి గురయ్యి, మీ బంధువుల ప్రభావానికి గురయ్యి మత్తుపానీయాలు తాగడాన్ని, డ్రగ్స్ తీసుకోవడాన్ని, పొగ తాగడాన్ని అలవాటు చేసుకున్నప్పుడు వాటిని మానుకోలేకపోతారు కొంతమంది. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళకు వచ్చే రోగాలు, వ్యాధుల వల్ల, వారి కుటుంబంలో వచ్చే గొడవల వల్ల, వారి కుటుంబంలో వచ్చే ఆర్థిక ఇబ్బందుల వల్ల వాటిని మానుకోవాలని కోరుకుంటూ ఉంటారు. ఆయా సమయంలో వారి మెదడు తనకే తాను సొంతగా వాటికి బానిసయ్యి వాటి గురించి పదే పదే తాగాలని ఆలోచించదు. వాళ్ళు ఆలోచించకుండా వాళ్ళ మెదడు సొంతగా ఆలోచించదు. మరి మత్తుపానం తాగడాన్ని విరమించుకోవాలనుకున్న వాళ్ళు, పొగ తాగడాన్ని విరమించుకోవాలనుకున్న వాళ్ళు, డ్రగ్స్ తీసుకోవడాన్ని విరమించుకోవాలనుకున్న వాళ్ళు తల్లోకి మరలా వాటిని పొందుకోవాలి, వాటిని తాగాలని ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయంటే వారి శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉన్న సాతాను ఆ మత్తుపానీయాల యొక్క రుచికి, వాటి మత్తుకి, ఆ స్మోకింగ్కి, ఆ డ్రగ్స్కి బానిస అయిపోయి అవి పదే పదే తాగాలని కోరుకుంటూ ఉంటుంది సాతాను. దాని బానిస ఆలోచనలనే, దాని బానిస తలంపులనే వారిలోకి పంపుతూ ఉంటుంది. అవన్నీ కూడా సాతానువే. వాటి గురించి ఆ ప్రజలకు తెలియకపోవటం వలన అవన్నీ తమవి అనుకొని వారు వాటిని తాగుతూ ఉంటారు. ఇకనైనా వాటిని మీరు గుర్తించి వాటి ఆలోచనలన్నింటినీ కూడా మీరు మీ తలలో వింటారు కనుక, సాతాను యొక్క ఆలోచనలన్నీ మీరు మీ తలలో వింటారు కనుక వాటన్నిటినీ చంపుతూ ఉండండి. వాటి అనుసారంగా జీవించమాకండి. మరి కొన్నిసార్లు సాతాను మళ్ళా ఏం చేసిందంటే యువకులైన వాళ్ళు, వివాహం చేసుకున్న వాళ్ళు, వాళ్ళ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉన్న సాతాను యువకులైన వాళ్ళు ఏ పురుషులైనా అయితే, ఏ యువకులనైతే, ఏ యువతలనైతే చూస్తూ ఉంటారో వాళ్ళ గురించి వాళ్ళు చూసినప్పుడు సాతాను ఏం చేసిందంటే వారి తల్లోకి దాని పాపపు జ్ఞానాన్ని, కామపు ఊహలను, కామపు తలంపులను బలంగా పంపుతూ ఉంటుంది. ఆ యువకులైన వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు పరిచయమైన వాళ్ళతో మేము మాట్లాడుతున్నప్పుడు, స్నేహం చేస్తున్నప్పుడు మా మెదడు వారిని ప్రేమిస్తుంది, వారి గురించి కామపు ఊహలను ఊహించుకుంటుంది, కామానికి బానిస, కామపు కోరికలను కోరుకుంటూ ఉంటుంది, వాటిని, వారి గురించి
ఊహించుకుంటూ ఉంటుంది, వాటి గురించి ఆలోచిస్తుంది అని అనుకుంటూ ఉంటారు ఆ యువకులు. అలాంటి యువకులతో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. యువకులైన వాళ్ళరా, మీరు మీ తలలో వినే ఆలోచనలన్నీ కూడా మీ మెదడు ఆలోచించేవి కాదు. మీ ఆది తల్లిదండ్రులైన ఆదామావులు చేసిన పాప ఫలితానికి వారి సంతానమైన మీ శరీరాల మీద దేవుడు అధికారాన్ని ఇచ్చాడు సాతానికి. మీరు ఎవరితోనైతే స్నేహం చేస్తూ ఉంటారో, ఎవరినైతే ఇష్టపడుతూ ఉంటారో, ఎవరితో అయితే మాట్లాడుతూ ఉంటారో, వాళ్ళ గురించి సాతాను కమపు ఊహలను ఊహించుకుంటూ కమపు ఆలోచన కలిగి ఉండేది. కమానికి బనిసపోయి వాటినే మీ తలలో పంపుతూ ఉంటుంది. వాటి అనుసారంగా మీరు జీవించమాకండి, వ్యభిచారం చేయమాకండి. అవన్నీ కూడా మీరు మీ తలలో వింటారు కనుక వాటిని ఎప్పటికప్పుడు చంపండి అని నేను మీకు చెప్తున్నాను. భార్యాభర్తలైన వాళ్ళు ఏమనుకుంటారంటే, మాకు పరాయి పురుషులు పరాయి స్త్రీలు పరిచయం అయినప్పుడు మా మెదడు వాళ్ళని ఇష్టపడుతుంది, వారిని ప్రేమిస్తుంది, ఇష్టపడే ఆలోచనలను ఆలోచిస్తుంది, ప్రేమించే ఆలోచనలను ఆలోచిస్తుంది. వారిని పదే పదే గుర్తు తెచ్చుకుంటూ, వారు మాట్లాడిన మాటలను పదే పదే గుర్తు తెచ్చుకుంటూ వారి గురించి కామపు ఆలోచనలను ఆలోచిస్తూ ఉంటుంది, కామపు కోరికలను గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కామాన్ని ఎలాగ తీర్చుకోవాలి ఊహించుకుంటూ ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారితో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. బాధపడుతులైన వాళ్ళరా, మీరు పరాయి పురుషులతో పరాయి స్త్రీలతో మాట్లాడుతూ స్నేహం చేస్తున్నప్పుడు మీ మెదడు తనకై తాను వారిని ఇష్టపడి వారిని ప్రేమించదు, వారి గురించి కామపు ఊహలను ఊహించుకోదు, వారిని పదే పదే గుర్తుకు తెచ్చుకోదు. కామానికి బానిస కాదు, బానిసై మీ మెదడు తనకై తాను ఆలోచించదు, వారితో కామాన్ని ఎలాగ తీర్చుకోవాలని ఆలోచించదు. అవన్నీ కూడా మీ మెదడు కాదు. మీరు ఆలోచించడానికే మీ మెదడు మీకు ఉపయోగపడుతుంది. మీరు మీ తలలో వినే ఆ ఆలోచనలన్నీ కూడా మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉన్న సాతానువే. అది పాపపు జ్ఞానాన్ని కలిగి ఉంది కనుక అది మీకు పరిచయమైన పరాయి పురుషుల గురించి పరాయి స్త్రీల గురించి అది ఇష్టపడుతుంది, ప్రేమిస్తుంది వారిని. ఆ ప్రేమించే ఆలోచనలనే, ఆ ఇష్టపడే ఆలోచనని మీ తలకు పంపుతూ ఉంటుంది. వారిని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. వారు మాట్లాడే మాటలను పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటుంది సాతాను. వారితో తన కామాన్ని తీర్చుకోవాలనుకొని అది కామానికి బానిసైపోయి కామపు ఊహలను కామపు ఆలోచనలను మీ తల్లోకి పంపుతూ ఉంటుంది. దానియే మీరు మీ తల్లో వింటూ ఉంటారు. వాటి అనుసారంగా మీరు జీవించమాకండి. వాటన్నిటినీ చంపేయండి, దాని జ్ఞానాన్ని చంపేయండి. మీ మెదడికంటూ పాప జ్ఞానం లేదు. సతాను చంపేయండి. సతాను పిరికిది, మానసిక రోగి, భయస్తురాలు. దేనికి అంటే అది మీ తల్లోకి పంపే దాని పాప జ్ఞానాన్ని మీరు ఎక్కడ కనిపెడతారో అని నిరంతరం భయపడుతూ ఉంటుంది. మానసిక రోగంతో ఉంటుంది, పిరికితనంతో ఉంటుంది. అలాంటి పిరికిదానికి మీరు భయపడమాకండి, ధైర్యంగా ఉండండి. మీ ధైర్యమే మీకు బలం, మీ ధైర్యమే మీకు జ్ఞానం అవుతుంది, మీ ధైర్యమే మీకు బలం అవుతుంది. ఇంకా మీ ధైర్యమే సాతానుకి పిరికితనం అవుతుంది, మీ ధైర్యమే సాతానుకి మానసిక రోగం అవుతుంది, మీ ధైర్యమే సాతానికి భయం అవుతుంది. ఆ భయంతోనే దాని పాపపు జ్ఞానాన్ని మీ తల్లోకి పంపలేదు. ఎందుకంటే మీరు కనిపెడుతున్నారని, దాని జ్ఞానానుసారంగా మీరు జీవించటం లేదని కొంతకాలానికి అది మీ నుండి వెళ్ళిపోతుంది. కనుక దానికి భయపడమాకండి, ధైర్యంగా ఉండండి. అది మీ తల్లో పంపే దాని పాప జ్ఞానాన్ని గుర్తించండి. మీరు మీ తల్లో వినండి, దాని ఆలోచనలను మీ తల్లో వినండి, పాపపు ఆలోచనలను. అవన్నీ మీరు వింటారు. మీరు గనక ఆ సాతానుకు భయపడితే ఏం జరిగిద్దంటే, ఆ సాతాను ఆదామవుల నుండి ఇప్పటి వరకు వచ్చిన మానవాళిలో ఎక్కువ శాతం మందిని దాని పాప జ్ఞానంతో జీవము చేసింది. అందుకే వాళ్ళు
అపవిత్రులుగా మారి ఈ లోకంలోనే ఉండిపోయారు. వాళ్ళు ఈ భూమి మీద జీవిస్తున్న అపవిత్రాత్మలు ఎలాగ జీవిస్తున్నారంటే, వాళ్ళ శరీరం మీద ప్రేమ చావక, కోరికలు తీరక వాళ్ళ శరీరం దగ్గరికి వెళ్ళి అక్కడే పనుకుంటూ ఉంటారు, అక్కడే జీవిస్తూ ఉంటారు. మరలా సమాధిని వీడి వారి కుటుంబ సభ్యుల గుర్తుకు వచ్చి, వారి కుటుంబ సభ్యులను ప్రేమించి, వారి కుటుంబ సభ్యుల మధ్యకి వచ్చి, వారి ఇంట్లోకి వచ్చి, వారి కుటుంబంలో పుట్టిన శిశువులకు ప్రవేశించి ఆ శిశువు శరీరాన్ని తమ శరీరం కనుకొని జీవిస్తూ ఉంటారు. సాతాను నుండి పొందుకున్న జ్ఞానంతో, పాప జ్ఞానంతో, శరీర సంబంధమైన జ్ఞానంతోనే జీవిస్తూ ఉంటారు. లోకంలో ఉండే వాటిని పొందుకోవటమే జీవితం నుంచి జీవిస్తూ ఉంటారు అపవిత్రాత్మగా మారిన వారు. అలాగే మీరు కూడా పాపం చేస్తే కనుక, మీరు మీ తల్లోకి సాతాను పంపే పాప జ్ఞానంతో మీరు పాపం చేస్తే కనుక మీరు అపవిత్రులు అవుతారు. మీరు అపవిత్రులు అయితే మీరు మీ శరీరాన్ని వీడిన తర్వాత మీ శరీరంలో ఉండే అపవిత్రత జీవాత్మ గుండా మీలోకి వస్తుంది. మీరు అపవిత్రాత్మగా మారుతారు. అపవిత్రాత్మగా మారితే దేవుడు తన రాజ్యాన్ని తీసుకోడు. దేనికి అంటే దేవుడు పరిశుద్ధుడు కనుక తన పరలోక రాజ్యాన్ని పరిశుద్ధంగా ఉంచుకున్నాడు. పరిశుద్ధులను మాత్రమే పరలోక రాజ్యానికి రాణిస్తాడు. అపవిత్రులకు మారిన వారిని రానివాడు, ఇక్కడనే ఉంచుతాడు. అపవిత్రులుగా మీరు మారితే మీ పూర్వీకుల వాళ్ళే సమాధుల్లో జీవిస్తూ అక్కడే పనుకుంటూ మీ శరీరాలు పూడ్చిపెట్టిన స్థలంలోనే ఇంకా మీ కుటుంబ సభ్యుల మధ్యకి వచ్చి సమాధులను వేడి మీ కుటుంబంలో పుట్టిన శిశువులో ప్రవేశించి జీవిస్తూ ఉంటారు. మరలా వారి శరీరాన్ని మీ శరీరంగా అనుకొని, లేదా వీధుల మట్టి తిరుగుతూ ఆ వీధులలో మనుషులు నడుస్తూ ఉన్నప్పుడు వారిలో మీకు నచ్చిన వారిని ఎంచుకొని వాళ్ళు ప్రవేశించి సాతాను నుండి మీరు పొందుకున్న పాప జ్ఞానంతోనే మీరు మరలా జీవిస్తూ ఉంటారు. అది మీకు మేలుకరమైన జీవితం కానే కాదు. కనుక మీరు అలాగ జీవించకుండా ఉండడానికి, మీరు అలాగ జీవించకూడదని దేవుడు తలంచి మీ తల్లోకి సాతాను పంపే పాప జ్ఞానం గురించి మీకు చెప్పమని నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను. ఇదంతా మీ తండ్రి అయిన దేవుని గొప్పతనము. మీరు మీ తల్లో అయిన పాప జ్ఞానం మొత్తము లోకాధికారి అయిన సాతానుదే. దాని జ్ఞానాన్ని చంపివేయండి ఎప్పటికప్పుడు. మీ తండ్రి మీ మీద ప్రేమతోనే మీరు మీ తల్లో అయిన పాప జ్ఞానం గురించి మీకు చెప్పమన్నాడు. అదామావుల నుండి ఇప్పటి వరకు కనిపెట్టలేకపోతున్నారు అని నరులైన మీరు ఆ పాప జ్ఞానం మీ మెదడిదే అని అనుకుంటూ ఉన్నారని, మీ మెదడుగా సొంతంగా జ్ఞానం లేదని చెప్పమన్నాడు దేవుడు. పాప జ్ఞానం అసలే ఇవ్వలేదని చెప్పమన్నాడు. ఆ పాప జ్ఞానం మొత్తం సాతానిదే అని, దానిని ఎప్పుడప్పుడు చంపమని మీకు చెప్పమన్న సంగతులని నేను చెప్తున్నాను. ఇదంతా మీ తండ్రి గొప్పతనము. మీ తండ్రి అయిన దేవుడు ఎందుకు చెప్పాడంటే అవన్నీ కేవలం మీ మీద ప్రేమతోనే. మీరు దేవునికి ప్రియమైన పిల్లలు. అందుకే మీరు పాపం చేయడం ఇష్టం లేకనే మీకు చెప్పమన్నాడు ఈ సంగతులు అన్నీ. ఏది కూడా నా సొంత మాట కానే కాదు, మీ తండ్రి చెప్పమన్న సంగతులనే నేను మీకు చెప్తున్నాను. మీరు నాతో మాట్లాడాలనుకుంటే నా నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్ ఫోన్ చేసి నాతో మాట్లాడవచ్చు. దేవుడు చెప్పిన సంగతులను నేను మళ్ళీ మీకు చెప్తాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. ఆమెన్, ఆమెన్, ఆమెన్.